ఈ రెండంచుల ఖడ్గం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తునందు శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీ జ్ఞానాన్ని మీ పిల్లలకు వివరించాలని ఆశపడుచుండగా సహాయం చేయండి. వినబోతున్న మీ మాటల్లోని మహత్తును మీ పిల్లలు గ్రహించి మీకు దగ్గరయ్యే భాగ్యాన్ని అనుగ్రహించండి. యేసుక్రీస్తునామమున నీ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు నేను మీతో చెప్పబోయే అంశం దేవుని ఆలోచనలోని మనిషి. దేవుని ఆలోచనలో మనిషికి ఎలాంటి స్థానం ఉంది అనేది ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. దేవుని ఆలోచనలో మనిషి ఉండడం ఏమిటి అని మీకు అనిపించవచ్చు, కానీ దేవుని ఆలోచనలో మనం ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆలోచనలు నిండా మన గురించి ఆయన ఆలోచనలు చేస్తున్నాడు. ఈ శరీర సంబంధమైన తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఎన్నో ఆలోచనలు చేస్తారు. తమ పిల్లలను మంచి విద్యావంతులుగా చేసి, మంచి స్కూల్లో జాయిన్ చేసి, మంచి విద్యావంతులుగా చేసి, మంచి ఉద్యోగాన్ని వారికి రావాలని తల్లిదండ్రులు, ఈ భూమి మీద తల్లిదండ్రులు ఆశపడుతుంటుంటారు. అంటే పిల్లల గురించి చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు తల్లిదండ్రులు. వారు పుట్టినప్పుడు, చిన్నప్పుడు వాళ్ళకి పోలీస్ డ్రెస్, లాయర్ డ్రెస్, డాక్టర్ డ్రెస్సులు వేసి చూసి ఆనందపడిపోతుంటుంటారు. నా కొడుకుని పెద్ద అయిన తర్వాత నేను డాక్టర్ని చేస్తాను, లాయర్ని చేస్తాను అని చెప్పుకుని మురిసిపోతుంటుంటారు. ఇలా భూమి మీద తల్లిదండ్రులే తమ పిల్లల విషయంలో ఇన్ని ఆలోచనలు చేస్తుంటే, ఎంత ఉన్నతంగా ఆలోచిస్తుంటుంటే, మరి పరలోకం మందున్న మన తండ్రి, ఆత్మల తండ్రి మన కొరకు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాడు అనేదాన్ని మనం ఆలోచించాలి. ప్రియమైన వల్ల ఆయన చాలా అద్భుతంగా ఆలోచిస్తాడు. మన కోసం ఆయన చాలా ఉన్నతంగా ఆలోచిస్తాడు. మనం ఆలోచించే దానికంటే, మన తల్లిదండ్రులు ఆలోచించే దానికంటే ఆయన ఎక్కువగా మన కోసం ఆలోచిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ భూమి మీద శరీర తల్లిదండ్రుల బంధం కొంతకాలం ఉండేది, తర్వాత తెగిపోతుంది. ఆత్మగా నిత్యత్వంలో ఉండే బంధం శాశ్వత కాలం. కాబట్టి మన కొరకు ఆలోచిస్తే దేవుడు చాలా ఉన్నతంగా ఆలోచిస్తాడని మీరు నమ్మాలి. అలా ఆలోచిస్తున్నానని దేవుడు, ఆయన ఆలోచనలు ఎలాంటివో ఆయన చెప్పుకున్న ఒక మాట మనం ఆలోచిస్తే అద్భుతంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు మనం ఆలోచిస్తే, ప్రియమైన వాళ్ళారా, దేవుడు అంటున్న మాట, మనతో మాట్లాడుతున్న మాటలు చూడండి. ప్రియం, నా తలంపులు, దేవుడినైనా నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. దేవుడినైనా నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదేంటి ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆయన తలంపులు మన తలంపులు లాంటివి కాదంటున్నాడు. మన త్రోవల్ని ఆయన త్రోవలు వంటివి కావంటున్నాడు. అంటే మన తలంపులకి ఆయన తలంపులకి సంబంధం ఉండాలనే కదా ప్రియమైన వాళ్ళారా ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. అలా ఆయన తలంపులకి మన తలంపులకి సంబంధం ఉండాలని ఆయన అనుకున్నాడు కాబట్టే ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. కానీ మనిషి తలంపులు తండ్రి తలంపులు లాంటివి కాదు. మనిషి తలంపులు కేవలం ఈ భూమి మీద వరకే పరిమితం అవుతున్నాయి. ఈ భూమి మీద ఏదో సాధించడం, ఏదో సుఖాన్ని పొందడం వరకే పరిమితం అవుతున్నాయి. కానీ ఈ భూమి మీద ఎంత సాధించినా అది కొంతకాలం మాత్రమే మనం అనుభవిస్తామని మనిషి ఆలోచించట్లేదు. మనిషి త్రోవలు ప్రతిరోజు మనిషి ఏదో ఒక పని పెట్టుకుని ఎన్నో మార్గాల్లో సాగుతుంటుంటాడు. తన కొరకు ఎన్నో ఆలోచనలు చేసుకుంటాడు. ఇలా నా వే ఇలా ఉండాలి, ఈ పని చేయాలంటే ఈ వే ఇలా ఉండాలి, ఈ వేలో వెళ్ళాలి అని ఆలోచిస్తుంటుంటాడు. కానీ దేవుని మార్గాలు లాంటివి మాత్రం కాదు. అందుకని అంటున్నాడు ఆయన ఏమంటున్నాడో తెలుసు, ఇదే యెహోవా వాక్కు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగానున్నవో
భూమికి పైగా ఆకాశం చాలా ఎత్తులో ఉంది ప్రియమైన వాళ్ళారా. అది ఎంత ఎత్తులో ఉందో ఈనాటి శాస్త్ర ప్రపంచానికి తెలియదు. నేడున్న అత్యాధునికమైన టెక్నాలజీతో కొలవాలని అనుకున్న ఆ దూరం మనిషికి తెలియదు. అంత మనిషి ఆలోచనలకు అందనంత ఎత్తుగా ఉన్న ఆకాశం అంత పైగా ఆయన మన కొరకు ఆలోచిస్తున్నాడట. అంటూ మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మీ మార్గాల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి అంటున్నాడు. అంటే దేవుని తలంపులు, దేవుడు మన కోసం ఆయన ఆలోచన చేసిన ఆలోచనలు, ఆయన తలంచుకున్న తలంపులు అంత ఎత్తుగానే ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. మన కోసం ఆయన ఏర్పరిచిన మార్గాలు, జీవిత గమ్యం అంత ఎత్తుగా ఉంది ప్రియమైన వాళ్ళారా. కానీ మనిషి జీవిత గమ్యం అని, ఇది ఒక ఉద్యోగాన్ని సంపాదించడమే నా జీవిత గమ్యం అని మాట్లాడుతుంటాడు. ఈ మాటలు చూస్తుంటుంటే మీకు దేవునికి మన మీద తలంపులు ఉన్నాయా, ఆలోచనలు ఉన్నాయా? దేవుడు మన కొరకు మార్గాల్ని సిద్ధపరిచాడా? మార్గాన్ని అని అంటే అవునని ప్రియమైన వాళ్ళారా. ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు మన కోసమే ప్రియమైన వాళ్ళారా. కీర్తన గ్రంథం 40వ కీర్తన మీరు 5వ వచనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, ఆ మాటలు చూస్తే ప్రియమైన వాళ్ళారా, ఆయన చేసే తలంపులు మన కోసమే అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. చదువుతున్నారు ప్రియమైన వాళ్ళారా. చూడండి, యెహోవా నా దేవా, మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు, నీకున్న తలంపులు మా ఎడల నువ్వు చేసిన ఆశ్చర్యక్రియలు, మా ఎడల నీకున్న తలంపులు. ఆయన చేసే ప్రతి పని మన కోసమే. ఆ ప్రతి పనిని మనం ఆలోచిస్తే అది ఒక వండర్. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి పని ఒక వండర్ ప్రియమైన వాళ్ళారా. అవన్నీ ఎన్నో ఆశ్చర్యకరం క్రియలవి మనం ఆలోచిస్తే. ఆయన చెప్తూ భక్తుడు ఏమంటున్నాడో తెలుసా ప్రియమైన వాళ్ళారా, నాకున్న తలంపులు, నీకున్న తలంపులు నా మీద, మా మీద నీకున్న తలంపులు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఇప్పుడు మీరు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో ఉన్న మాటలను కనుక మీరు ఆలోచిస్తే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ మార్గాలు నా మార్గాలు వంటివి కావు అన్న దేవుని మాటలు మీరు ఆలోచిస్తే, ఇంతకీ మన తలంపులు వంటి తలంపులు కానీ, మన మార్గాలు లాంటి మార్గాలు కానీ, ఆయన తలంపులు ఏంటి? ఆకాశం కంటే ఉన్నతంగా ఆలోచించి ఎత్తుగా, భూమి కంటే ఆకాశాలు ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత ఎత్తుగా, అంత ఉన్నతంగా ఆలోచించే ఆలోచనలు ఎవరి కోసమో తెలుసా ప్రియమైన వారు? మన కోసమే. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అని అంటున్నాడు ప్రియమైన వారు. అంటే దేవుని తలంపుల్లో మనం ఉన్నాం. దేవుడు తలించే తలంపులు అన్నీ మన కోసమే. ఎవరికైనా తుమ్మొస్తే ఏమంటారో తెలుసా ప్రియమైన వాళ్ళారా? ఎవరో తలుచుకుంటున్నారు అని అంటారు. అంటే ఎక్కడో ఉండి మిమ్మల్ని తలుచుకుంటున్నారు అంటారు. అలా దేవుని తలంపులు మన కోసమే ప్రియమైన వాళ్ళ. దేవుడు మనల్ని తలుచుకుంటాడు. ఎవరో తలుచుకుంటున్నారని అనుకుంటారే కానీ మనిషి, దేవుడు మన కోసం ఇంత ఉన్నతమైన తలంపులు చేస్తున్నాడని ఏ మనిషి అయినా ఎప్పుడైనా ఆలోచించాడా? ఎవరో తెలుసుకుంటున్నారు, దేవుడు మన కోసం ఇంత తలంపులు చేస్తున్నాడని ఎప్పుడూ ఆలోచించలేదు. ఎంతో ఉన్నతమైన తలంపులు, బహు విస్తారమైన తలంపులు మన కోసం ప్రియమైన వాళ్ళ. అంత ఉన్నతమైన తలంపులు తలిచే తండ్రి ఎందుకు మనల్ని ఈ భూమి మీద పుట్టించాడు? ఎందుకు ఈ 6 అడుగుల మనిషిగా మనల్ని చేశాడు అంటే ఒక కారణం ఉంది ప్రియమైన వాళ్ళ. దేవుడు సిద్ధపరిచిన ఆ మహాలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలని అంటే, ఈ భూమి మీద పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, దేవుడు లాంటి క్యారెక్టర్ కలిగి ఆయన దగ్గరికి రావాలని అనుకున్నాడు. పూర్వకాలం రాజులు తమ పిల్లలకు సింహాసనాన్ని ఇచ్చేటప్పుడు, రాజ్యాధికారాన్ని అప్పగించేటప్పుడు అన్ని విద్యల్లో వాళ్ళు ఆరితేరి ఉండాలని వాళ్ళని ఎక్కడో దూరంగా అరణ్యాలకు పంపి, ఏకాంత ప్రాంతాలకు పంపించి విద్యను అభ్యసింప చేయించేవారు. అలా విద్యను అభ్యసించి ఆరితేరి వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేసేవారు. అలాగే దేవుడు కూడా మనం ఈ భూమి మీద బ్రతికి, ఈ భూమి మీద బ్రతుకులో దేవునికి ఇష్టమైన వారిగా జీవించి దేవుడున్న లోకానికి రావాలనే దేవుడు ఆలోచన. అందుకనే మనం ఈ భూమి మీద పుట్టించాడు. అందుకనే ప్రియమైన వారు, యావత్తు సృష్టిని అంతటినీ చేసిన తర్వాత
ఆదికాండం మొదట 28వ వచనాన్ని కనుక మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, అన్నిటినీ చేసి ఆదాము అవ్వలను ఏమంటాడో తెలుసా ప్రియమైన వాళ్ళారా, దేవుడు మీరు ఫలించి వాళ్ళని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి భూమిని లోపరుచుకోండి అని అన్నాడు. ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, భూమి మీద ఉన్న ప్రతి జీవిని ఏలుడి అని వారితో చెప్పాను, ఏలుడి అని వారితో చెప్పాను. అంటే సమస్త సృష్టి మీద ఏలుగుగా ఎవరు ఉండాలని దేవుడు అనుకున్నాడో తెలుసా ప్రియమైన వాళ్ళారా, మనమే, మనిషే. అందుకనే బలమైన సింహం, ఎంతో భారీ ఆకారం కలిగిన ఏనుగు, సృష్టిలో ఉన్న ప్రతి జీవి మనిషికి లోబడుతుంది. అంటే ఈ 90 లక్షల జీవరాశుల్లో అన్నిటికంటే గొప్పవాడు మనిషి. వాటన్నిటి మీద అధికారం కలిగిన వాడు, వాటన్నిటిని లోపరుచుకోవలసిన వాడు, ఏలేవాడు మనిషి. అంటే మనిషికి దేవుడు పెత్తనం అప్పగించాలనుకుంటాడు. అంటే ఎంత ఉన్నతమైన ఆలోచనలు మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళ, దేవుని మన పట్ల మనిషిగా ఈ భూమి మీద మనం జీవిస్తున్నా ఉన్నతంగా జీవించాలని దేవుడు అనుకున్నాడు ప్రియమైన వాళ్ళ. మీరు అదే కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం కనుక మీరు చూస్తే, మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు. భక్తుడు అంటున్నాడు అండి ప్రియమైన వాళ్ళ, దేవుడి కోసం ఆలోచించే పిల్లలు, దేవుని తలంపుల్ని ఆలోచించే పిల్లలు మాట్లాడుతున్న మాట ఏంటి? మహిమ ప్రభావంతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు. వాడికి కిరీటం ఉందంటున్నాడు. ప్రతి మనిషికి ఆయన కిరీటాన్ని చెప్తున్నాడు. ఏది? పోలీసుకి అయితే టోపీ ఉంటుంది, రాజులకైతే కిరీటాలు ఉంటాయి. అయితే ప్రతి మనిషికి కిరీటం ఉందా? ఉంది. ఏమంటున్నాడు? మహిమ, శక్తి, గొప్పతనాన్ని ఇచ్చావు. ప్రభావం, శక్తి, మహిమ ప్రభావంతో, గొప్పతనంతో శక్తినిచ్చావు వానికి. వాటిని, మహిమ ప్రభావాల్ని వానికి కిరీటముగా ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నావు అని చెప్పుతూ ప్రియమైన వాళ్ళ 8వ వచనం చూస్తే, వాని పాదముల క్రింద నీవు సమస్తము, వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. వీటినన్నిటినీ, ఆయన చేసిన వాటన్నిటినీ ఎవరు క్రింద ఉంచాడు అంటున్నాడో తెలుసా భక్తుడు ప్రియమైన వాళ్ళారా? మన పాదాల క్రింద. దేవుడి గురించి ఒక మాట చెప్పుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట ఆయన చెప్పుకున్నాడు. ఆయన గురించి రాయబడింది, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము అని అన్నాడు. అంటే ఆకాశం ఆయన సింహాసనం అయితే భూమి ఆయన పాదపీఠం అన్నాడు. ఆయన పాదపీఠం అన్న భూమి మీద మనం ఉంటున్నాం. ఇంతకీ ఆ భూమి ఎవరి పాదాల కింద ఉంది? మన పాదాల కింద. సమస్తము వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావు అని అన్నాడు. అంటే దేవుని పాదపీఠమైన భూమి మనకి కూడా పాదపీఠం అంటున్నాడు తండ్రి. ఎంత చక్కగా రాయించాడో చూడండి ప్రియమైన వాళ్ళ. ఇంకా మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళ, ఈ మాటను బట్టి భక్తుడు ఇంకొంత జ్ఞానాన్ని, లోతైన విషయాన్ని మనకు చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మన దేవుడు రాజులుగా, ఏలికలుగా ఉండాలని అనుకుంటున్నాడు. అందుకని ఈ భూమి మీద ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయ నిమిత్తం రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు అని అన్నాడు. అంటే దేవుడే మన కోసం ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు అంటే, ఇంత గొప్పగా మన ఆలోచనలు ఎలా ఉండాలి? ఈ భూమి మీద ఏదో సాధించాలని ఉండాలా? దేవుని మార్గాలు ఏంటో, దేవుడు మన ముందుంచిన గమ్యం ఏంటో, మన జీవిత ధ్యేయం ఏంటో మనం ఆలోచించి తెలుసుకోవాలి. మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. ఎప్పుడు ఈ 3 నాళ్ళ ముచ్చటైన, అల్పకాలమైన ఈ భూమి మీద జీవితకాలం కొరకే దేవుడు అని ఆలోచిస్తారా? వద్దు, అలా ఆలోచించకూడదు. అలా ఆలోచించకుండా ఆయన పిల్లలు ఎంత గొప్ప ఆలోచనలు ఆయనవి తెలుసుకుని, ఆ ఆలోచనల్లో దేవుడు ఏర్పరిచిన మార్గాల్లో వాళ్ళు సాగి జీవిత గమ్యమైన గమ్యస్థానానికి చేరుకోవాలని వాళ్ళు ఆలోచించుకున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, వాని పాదముల క్రింద సమస్తము ఉంచితివి అనే మాట మాట్లాడుతూ భక్తుడు ఆయన సమస్తమును వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. మనకి ఆయన సమస్తాన్ని లోపరచాలని అనుకున్నప్పుడు లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదంట ప్రియమైన వాళ్ళారా. అయితే భక్తుడు అంటున్నాడు, ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబట్టి ఇంకొన్ని చూడట్లేదు, కానీ ఈ భూమి మీదే మనం ఉన్నాం, ఈ భూమి మీదే అన్నిటిని లోపరుచుకోగలుగుతున్నాం. కానీ సమస్తం అంటే ముల్లోకాలు, ఆ ముల్లోకాల్లో ప్రతిదాని సమస్తాన్ని మనం లోపరచబట్టి ఇంకా చూడలేదు అంటున్నాడు. అంటే భవిష్యత్తులో మనం సమస్తాన్ని లోపరుచుకోబోతున్నాం.
అంటే పరలోకానికి వెళ్ళిన మనం పరలోకపు అధికారాన్ని మనం పొందబోతున్నాం. అవును ప్రియమైన వాళ్ళారా, అందుకనే భక్తుడు ఏమంటున్నాడో మీరు చూడండి ఈ మాటలు. రోమపత్రిక 8:32 తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు మనల్ని అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, తన సొంత కుమారుడు, తన ప్రియకుమారుడు, జనితయ కుమారుడు, ఆయన ఏందో ఆనందిస్తానన్న ప్రియకుమారుణ్ణి మన కోసం అనుగ్రహించాడంటే చావడానికి, కష్టాలు పడడానికి. వెనుక తీయలేదండి. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆలోచిస్తా, వెనక ముందు ఆలోచిస్తా, కొంచెం అటు ఇటు లాగుతుంటుంటుంది. కానీ ఆయన అప్పగించడానికి ఆయన వెనుక తీయలేదట. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, మనందరికంటే ఆయన కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు అలా అప్పగించిన ఆయన, మనందరి కొరకు ఆయన ఇబ్బంది పెట్టిన ఆయనతో పాటు, ఆయన ఎలా అయితే తండ్రి కుడిపారసున ఆసీనుడై ఉన్నాడో, అధికారం కలుపున్నాడో, అలాగే ఆయనతో పాటు మనందరి కొరకు ఆయన అప్పగించినవాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అంటే ఆయనతో పాటు ఆయన్నే అప్పగించిన వాడు ఆయనతో పాటు మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. అంటే ఈ ముల్లోకాలకి అధికారం పరలోకం అయితే, పరలోకపు సింహాసనం అయితే దాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడని భక్తుడు చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. అందుకే ప్రియమైన వాళ్ళారా, ఆ అధికారం మనకి అర్థం కాక, అది ఎంత గొప్ప యోగ్యతో మనకు తెలియక దానికోసం మనం ఆలోచించాం. అయితే ఈ పరలోకపు అధికారం కొరకు మనకంటే ముందు దేవదూతలు కావాలని అనుకున్నాయి, మనకు దేవుడు ఇవ్వాలని అనుకున్నప్పుడు అవి కావాలని అనుకున్నాయి. అలా కావాలని అనుకుని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. యుద్ధం జరగడం వలన అవి కిందకి త్రోయబడడం వలన మనకిస్తానన్న అధికారం దేవుడు ఇవ్వకుండా మన మీద నిందలు వేసి, ప్రగల్భాలు పలికి, ఎన్నో అపవాదులు వేస్తూ మనల్ని దేవునికి కాకుండా, దేవునికి లోబడవని, దేవుని మాట వినకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేయడానికి వాడు అవకాశం తీసుకుని మన మీద కక్షపూరితంగా తంత్రాలతో మనల్ని మింగాలని అనుకుంటున్నాడు. అందుకని దేవుడు మీ విరోధి అయిన అపవాది ఎవరిని గర్జించుదునని వెతుకుతూ తిరుగుచున్నాడు అన్నాడు. అంటే మనల్ని మింగేయాలని వాడు ఎన్నో పన్నాగాలు పన్నాడు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి వాడికి దక్కని అధికారాన్ని మనకి దక్కకుండా చేయాలని అనుకున్నాడు వాడు. దాని గురించి ఏమని అపోస్తులైన పౌలు రాయిస్తున్నాడో చూడండి ప్రియమైన వారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:5 మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకము మన జీవిత ప్రయాణంలో, ఈ భూమి మీద ఈ జీవిత ప్రయాణాన్ని ముగించగానే, ఈ శరీరాన్ని వదిలేగానే ఉండే ప్రయాణంలో మనం ముందు రాబోయేది మహాలోకం. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకం మన జీవితం, ఈ భూమి మీద జీవితకాలం ముగియగానే వచ్చే లోకమని మనం మాట్లాడుకుంటున్నాం చూసారా. ఆ రాబోవు లోకాన్ని ఆయన దూతలకు లోపరచలేదు. ఆయన దూతలకు లోపరచలేదు అంటే దూతలు లోపరుచుకోవాలని అనుకున్నాయి, వాటి మీద పెత్తనం కావాలని అనుకున్నాయి, అవి లోపరుచుకోవాలనుకున్నా. వాటికి దూతలకు లోపరచడానికి ఇష్టం లేదు, కానీ అవి లోపరచలేదు అంటున్నాడంటే అవి లోపరుచుకోవాలని అనుకున్నాయి. అవునంటారు. అవును ప్రియమైన వాళ్ళు. యెషయా గ్రంథం 14:13 కనుక మనం చూస్తే, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా దేవుని నక్షత్రాలు అంటే ఎవరు? మనమే ప్రియమైన వాళ్ళారా. బుద్ధిమంతులైతే ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశించుదురు అన్నాడు. జీవవాక్యముని చేత పట్టుకుని జ్యోతుల వలె కనబడుచున్నారు అన్నాడు. అంటే బుద్ధిమంతులుగా అనేకులను ఎవరైతే తిప్పుతారో వాళ్ళు ఆకాశం మీద జ్యోతులను పోలిన వారై ఉంటారని, భూమి మీద వక్రజనం మధ్య, మూర్ఖులు వక్రజనం మధ్య జీవవాక్యాన్ని చేత పట్టుకుని పరిగెత్తేవారు దేవుని దృష్టికి జ్యోతులు. వాళ్ళకి పరలోకం అనే లోకంలో అధికారం దక్కబోతుంది. అందుకని అంటున్నాడు, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, వాళ్ళందరికంటే పైగా ఉండాలని వాడు అని అనుకున్నాడు. ఒక దేవదూత గురించి మాట్లాడుతున్న మాట అని చెప్తూ కింద వచనాలు మనం చూస్తే, నీవు మనసులో అనుకుంటేవి కదా, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. దేవుడు ఆలోచించిన ఆలోచనలు ఈ భూమి మీద బ్రతికిన బ్రతుకు కాలంలో దేవుని ఉద్దేశాలు చెప్పున, దేవుని ఆలోచనలు చెప్పున బ్రతికి పరలోకాన్ని సాధించడమే ఆయన మన కోసం తలించిన తలంపులు.
ఆయన మన కోసం ఏర్పరిచిన మార్గాలు. దానికోసం నువ్వు ఏ పని చేస్తావో చేయి. అందుకని అన్నాడు, నీవు పోవు పాతాళమందు పని అయినా తెలివైన ఉపాయమైనా లేదు. కాబట్టి ఈ భూమి మీద ఉండగానే నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపల లేకుండా చేయి దేవుని పని. అలా బ్రతికే క్రమంలో సాతాను ఎన్ని తంత్రాలు పన్నినా, ఎన్ని అడ్డులు కలిగించినా, ఎన్ని ఆటంకాలు ఏర్పరిచినా వాటన్నిటిని నువ్వు జయించాలి. అలా జయించే యేసుక్రీస్తు వెళ్ళాడు. అందుకనే చెప్తున్నాడు ప్రియమైన వారులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో మనం గనక చూస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనాన్ని గనక మనం చూస్తే ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు అంటున్న మాట, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదును. ఆయన ఆలోచించే ఆలోచనలేటి, తండ్రి ఆలోచించే ఆలోచనలేటి, ఈ భూమి మీద అపవాదిని ఓడించి జయించి, అపవాది మనల్ని నాశనానికి తీసుకువెళ్ళాలని వాడు సృష్టించే ప్రతి ఆటంకాన్ని మనం ఎదుర్కొంటూ జయిస్తూ మనం రావాలన్నదే ఆయన ఆలోచన, ఆయన తలంపులు. ఆయన మన కోసం చింతిస్తున్నాడు అని అన్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకనంటే ఆయన చింత ఎందుకనంటే మిమ్మల్ని సాతాను మింగివేయాలని అనుకుంటున్నాడు. పాతాళంలో నరకానికి తీసుకువెళ్ళాలని వాడు ఆలోచనలు చేస్తున్నాడు. అందుకనే యేసుప్రభువారు అంటున్న మాట మనం ఆలోచిస్తే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చుదును. ఆయన జయించాడు. ఈ భూమి మీద వచ్చిన తర్వాత సాతాను ఎన్ని శోధనలు ఆయన ముందుంచిన, నువ్వు దేవుని కుమారుడు అయితే రాతితో రొట్టగినట్లు చెప్పమన్నా ఆయన ఆ శోధనను జయించాడు. ఆలయ శిఖరం పైకి తీసుకుని వెళ్ళి, నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకమన్నా దూకకుండా ఆయన శోధన జయించాడు. వాక్యాన్ని చెప్పి మొక్కలేదు దేవునికి తప్ప ఇంకెవరికీ మొక్కకూడదని. అలా జయించాలి. ఎన్ని ఆశలున్నా, ఎన్ని ఆశలు సాతాను చూపించినా, లోకంలో కలిగిన వాటినన్నిటిని త్యజించి ఆ పరలోకానికి, ఆ మార్గాన్ని దేవుడు ఏర్పరిచిన మార్గాల్లో నడుచుకుని ఆ పరలోకానికి వెళ్ళాలని మనం ఆలోచించాలి. అందుకనే చెప్తున్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము. అలా కూర్చోవడానికి ఒక రూల్ ఉంది. ప్రకారము ఈ భూమి మీద వచ్చాడు, ఈ శరీర ఆశలను త్యజించాడు, దేవుని కొరకు బ్రతికాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అందులో సాతాను ఎన్ని శోధనలు కలిగించిన ఆ శోధనలన్నిటినీ జయించాడు. నా ప్రకారము జయించువాని ఆయనలా జయించువాని నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేది. అంటే తండ్రి సింహాసనంలో ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చున్న సింహాసనంలో ఆయనతో పాటు నాతో కూడా, మీరు ఎమ్మెల్యే గారు పక్కన కూర్చున్నారు అని అనుకోండి, మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. కానీ అలాంటిది యేసుక్రీస్తుతో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను అని అంటున్నాడంటే, మనం ముందున్న మార్గం, మన జీవిత గమ్యం సింహాసనం, పరలోకపు సింహాసనం, అధికారం. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తలంపులు దేవుడు చేస్తే, మనిషి ఆలోచించే ఆలోచనలు ఏంటో మీకు తెలియదా ప్రియమైన వాళ్ళు? దేవుడిని ఏం అడుగుతుంటుంటారు, ఈ లోకంలో ఏదో కావాలి, దేవుడు ఏదో చేయాలని అంటారు. ఎప్పుడైనా నేను జయించాలి తండ్రి, నాకు సహాయం చెయ్యి, ఆ పరలోక సింహాసనాన్ని అధిరోహించాలి, మీ కుమారుడితో పాటు మీ సింహాసనం నందు కూర్చోవాలి అని ఆలోచించేవాళ్ళు ఎవరు? అలా ఆలోచించాలని యేసుప్రభువారు మాట చెప్తున్నారు. కాబట్టి అలా ఆలోచిద్దాం. దేవుని ఆలోచనలో మనం ఉన్నాం, దేవుని తలంపుల్లో మనం ఉన్నాం. ఆయన ఆలోచించే ఆలోచనలో, ఆయన తలంచే తలంపులు, ఆయన మన కోసం ఏర్పరిచిన మార్గాలు, ఆయన మనం నడవాలని కోరుకున్న మార్గాలు చాలా ఉన్నతమైన ప్రియమైన వాళ్ళు. అవి భూమి కంటే ఆకాశాలు ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత ఉన్నతంగా దేవుడు మన కొరకు ఆలోచిస్తున్నాడు. కానీ మన కొరకు మనం సరిగా ఆలోచించడం లేదు. కాబట్టి దేవుణ్ణి నమ్ముదాం. దేవుణ్ణి నమ్మామనుకు చెప్పుకుంటున్న మనం అందరం ఆయన తలంపులను స్వీకరిద్దాం. ఆయన మార్గాల్లో నడుచుకుని ఉన్నతమైన పిలుపుకు ఆయన ఇచ్చే బహుమానం, సింహాసన అధిరోహం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఆలోచనలో మాకు ఎలాంటి స్థానం ఉందో, ఎలాంటి ఉన్నతమైన స్థానం ఉందో, మీరు మా కొరకు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నారో
మీరు ఎత్తుగా ఆలోచించే తలంపులు, మార్గాలు మా కొరకని, అవి ఎంతో ఉన్నతమైనవని, ఎలాంటివో మీ పిల్లలకు మీ మాటల నుండి చెప్పాను తండ్రి. విన్న మీ పిల్లలు ఆ తలంపులను కలిగి ఆ మార్గాల్లో నడిచి, మీరు నడవాలని కోరుకున్న మార్గాల్లో నడిచి జయించి, మీరు మా కొరకు సిద్ధపరిచిన పరలోకంలో మీ కుమారునితో పాటు మీ సింహాసనం నుండి కూర్చునే ధన్యత మేమందరం పొందగలటకు కృప చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాకినాడ సర్పవరం చేపల మార్కెట్ వద్ద శెట్టిబల్జిపేట. సెల్ 9948011871. ఉచితముగా బైబిల్ ని పాఠ్యాంశాలుగా బోధించబడును. సమయం ప్రతి ఆదివారం 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. బైబిల్ పై మీ ప్రశ్నలకు మా సమాధానము అను కార్యక్రమం ప్రతి గురువారం 6 గంటల నుండి 8 గంటల వరకు. రమణయ్యపేట.